కూడా అదే కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు కూడా వాళ్ళు చెలరేగిపోతున్నారు భయంకరంగా. ఆ దాడిని చూస్తుంటే అసలు ప్రభుత్వం మారిందా లేదా అనిపిస్తుంది. సోషల్ మీడియా వరకు చెప్తున్నా నేను. ఇది ఒప్పుకొని తీరాలి. మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇది మరీ పర్టికులర్గా తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో ఉండే మహిళా నేతలు లేదా ఆ రెండు పార్టీలకు మద్దతు ఇచ్చే మహిళా నేతల్ని వాళ్ళు ఏదైనా పోస్టు పెడితే పచ్చిగా అన్నమాట కనీసం సిగ్గు అనిపించే పరిస్థితి లేదా అండి. ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు ఆ రకంగా టార్గెట్ చేసి పెడతా ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు భయంకరంగా. సార్, సోషల్ మీడియాకు సంబంధించి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, స్త్రీలని, పురుషుల్ని, అందరినీ, ఎంతోమంది కార్యకర్తల్ని తెలుగుదేశానికి మద్దతుగా సోషల్ మీడియాలో పనిచేసిన లేదా ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసిన రంగనాయకమ్మ గారు లాంటి వాళ్ళని కూడా అత్యంత దారుణంగా హింసించారు, మానసికంగా, శారీరకంగా. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ సోషల్ మీడియా పోస్టుల్లో మార్పు రాకపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే ఏ స్థాయిలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో ఆ స్థాయిలో చర్యలు ఇంకా తీసుకోలేదు. మీ జాతకంతనం అది. ఆ స్థాయిలో తీసుకోలేదు. ఒక్క విషయం, ఇప్పుడు పాలనాపరమైన విషయంలో ఈ ప్రభుత్వం ముందు 2 దారులు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళటమా, రాజకీయ కక్ష సాధింపు చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి మిగతా అంశాలు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్. వైసీపీ సోషల్ మీడియా నన్ను చాలాసార్లు కామెంట్ చేసింది, చాలామంది నాయకులను కామెంట్ చేసింది, విజయ్ని కామెంట్ చేసింది, అందరిని కామెంట్ చేసింది. కానీ 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనలో బాధితుల్లో అందరికన్నా పెద్ద బాధిత ఎవరు? మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, వాళ్ళ కుటుంబాల్లో మహిళలు. ఈరోజు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ప్రజలు మనకు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని గాడిలో పెడతామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రజలకి భవిష్యత్తుకి భరోసా ఇస్తామని. ఇదంతా చేస్తూ కూడా ఇందాక నేను చెప్పాను కదా, కార్యకర్త ఆలోచన విధానానికి, నాయకుడు ఆలోచన విధానానికి ఈ తేడా అర్థమైనప్పుడు ఏమర్థమైందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్తున్నారు? చట్టబద్ధంగా అందరినీ శిక్షిస్తాము, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అంటున్నాం. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాకు సంబంధించి గతంలోనూ వైసీపీ బరిదెగించి పనిచేసింది, ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది. నేను చెప్తున్నా మీరే చెప్పండి. చంద్రన్న శతకాలు, సీనన్న సుభాషితాలు ఇవి కాదు. ఎన్నికల ముందు రెడ్ బుక్ అని లోకేష్ గారు ఒక్కడిని వదిలేదు లేదని చెప్పారా? ఇప్పుడు ఒక రెడ్ బుక్ ఓపెన్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఓపెన్ చేశాడు మీ రెడ్ బుక్ని. అవునా? మీ రెడ్ బుక్ని ఆయన ఓపెన్ చేశాడు. చేసి ఏదో జరిగిపోతూ ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టండి లేకపోతే ఇంకోటి తీసుకురండి. వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే కొడతారు, వాళ్ళే అటాక్ చేస్తారు, వాళ్ళే సోషల్ మీడియా దాడి చేస్తారు, చేసి మళ్ళీ వాళ్ళే రివర్స్ ఉల్టా చోర్ కొత్త వాళ్ళకో డాంటే అనేది ఉంది కదా, అట్లా వాళ్ళే మొదలెడతారు. లోకేష్ బాబు చేతిలో ఉన్న రెడ్ బుక్ ని జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడు. అందులో ఏముందో తెలియదు, రాష్ట్రపతి పాలన రండి 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 అన్నాడు. ఏంటండి ఇది? చూడండి, జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయి స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఆ ట్రాపులో పట్టానికి ఇక్కడ పాలనా పరంగా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరు.